అందరూ బాగున్నారా? సో ఈ రోజు వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం ఏమో ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. ఆరుష్ ఏమో పడుకొని ఉన్నాడు, అంటే కొంచెం మధ్యాహ్నం లేట్గా పడుకొని ఉన్నాడు అనమాట. లెగలేదు, మేబీ కొంచెం సేపట్లో లెగిసిపోతాడు. సో నేను నా హెయిర్కి మధ్య ఏమైనా కొంచెం డిఫరెంట్గా హెయిర్ స్టైల్స్కి ట్రై చేద్దాము అంటే నా చెయ్యి ఏమో బాగాలేదు, ఎక్కువగా హెయిర్ స్టైల్స్ ట్రై చేయలేకపోతున్నాను. కాకపోతే నెక్స్ట్ ఎలాగో హెయిర్ని చేపించుకున్నాను కాబట్టి స్మూత్నింగ్ అనేది. సో కమింగ్ డేస్లో కొన్ని డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ని ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ అందరూ అడిగారు ఇది పర్మనెంట్ స్మూత్నింగ్ అని చెప్పి. ఇది పర్మనెంట్ కాదండి, ఓన్లీ టెంపరీయే. మనకు 6 months వరకు అని వాళ్ళు చెప్తారు, కానీ మనం దీన్ని మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఎవరికైనా హెల్ప్ అవుతాయేమో చూడండి. అండ్ ఈరోజు బింది కొంచెం పెద్దది పెట్టాను, అంటే చిన్న బింది దొరకలేదన్నమాట. సో అందుకే ఇది పెట్టుకున్నాను. సెట్ అయిందా లేదా అనేది చెప్పండి. అండ్ ఈ స్టడ్స్ ఏమో ఇయర్ రింగ్స్ నైస్ అనే దాని నుంచి వచ్చాయి అనమాట. సో పెట్టుకున్నాను అంతే. జస్ట్ ఇప్పుడే కొంచెం రెడీ అయ్యాను, అంటే లైవ్కి వద్దాం అనిపించింది. అంటే మొన్న ఒకరోజు చెప్పాను లైవ్కి వస్తానని చెప్పి, కానీ ఆ రోజు అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారనమాట. సో నాకు రావడానికి అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు కొంచెం రెడీ అయ్యాను లైవ్కి వద్దామని చెప్పి. సో చూడాలి, నాకు కూడా చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడాలనిపిస్తుంది. సో లైవ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఒక సూపర్ ఆఫర్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, పర్పుల్లో ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. టైం టు టైం ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో కరెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆఫర్ ఏంటి అంటే ఒక మూవీ ఆఫర్ అనమాట. అంటే మనం పర్పుల్ యాప్ నుంచి మోర్ దాన్ 600 కనుక షాప్ చేసినట్టయితే మనకు ఒక 250 రూపీస్ మూవీ వోచర్ వస్తుంది. బుక్ మై షో నుంచి వోచర్ వస్తుంది. సో దాన్ని మనం మూవీ చూడడానికి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ పర్పుల్ యాప్లో మాత్రమే అప్లికబుల్ అనమాట. మీరు పర్పుల్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది బిఫోర్ 30th వరకు మీరు ఈ ఆఫర్ని యూస్ చేసుకోవచ్చు. 30th లోపు ఎప్పుడైనా మీరు మోర్ దాన్ 600 కనుక షాప్ చేసినట్టయితే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది ఎందుకు ఓన్లీ యాప్స్లోనే అంటే, మనం జనరల్గా ఇలాంటి ఆఫర్స్ యూజ్ చేసినప్పుడు కూపన్ కోడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఈ ఆఫర్కి మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటి అంటే మూవీ 250 MOVIE 250. నేను ఈ కూపన్ కోడ్ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎవరికైనా అవసరం అయితే చెక్ చేయండి. నేను చూపించిన ప్రొడక్ట్స్ ఏమో కొన్ని ఆల్రెడీ యూజ్ చేసినవి, అండ్ ఇంకొన్ని ఏమో ఫస్ట్ ఇంప్రెషన్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ ఏమో పర్టికులర్గా ఈ వింటర్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా చూపించేస్తాను. ఫస్ట్ వచ్చి బయో ఆయిల్ అనమాట. బయో ఆయిల్ గురించి రివ్యూ చేయమని చాలాసార్లు అడిగారు, కానీ నేను ఆల్రెడీ ఒక స్ట్రెచ్ మార్క్స్ గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. దాంట్లోనే క్లియర్గా బయో ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అందుకే మళ్ళీ నేను వీడియోలో పెట్టలేదు, కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. సో బయో ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చి 395 రూపీస్. సో ఇలా మనకి డిస్కౌంట్స్లో తీసుకుంటే ఇది కొంచెం మనకి తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇది ఎందుకు అంత కాస్ట్లీ ఉంటుంది అంటే చాలా మంచి యూజ్ ఉంటుంది దీనివల్ల. జనరల్గా బయో ఆయిల్ అంటే స్ట్రెచ్ మార్క్స్కే యూజ్ చేయాలేమో అనుకుంటారు. ఇది స్ట్రెచ్ మార్క్స్కే కాదు, మన స్కిన్ పైన స్కార్స్ ఉండిపోతాయి కదా మచ్చలు, అలాంటివి తొలగిపోవడం, అలాంటివి స్కార్స్ తగ్గడానికి యూజ్ చేయొచ్చు. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు. వ్రింకిల్స్ రాకుండా, ఏజింగ్ రాకుండా ఉండడానికి, ఫేస్ని స్మూత్గా క్లియర్గా చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్ అంటే ఎవరికైతే బాగా ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు కూడా దీన్ని చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకొని, లేదా మీకు ఎక్కడ ఫేస్కే కాదు ఇది బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి పార్ట్స్లో కావాలనుకున్నా అలాంటి ప్లేసెస్లో యూజ్ చేసి మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల. నేను ఇది మెయిన్గా నేనైతే స్ట్రెచ్ మార్క్స్కే యూజ్ చేశాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజ్ చేశాను. నాకు చాలా మంచి డిఫరెన్స్ ఉంది. సో మీరు దీన్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇలాంటి ఆఫర్స్లో తీసుకోండి, మంచి కాస్ట్కి వస్తుంది. సో ఇది బయో ఆయిల్ గురించి. మీకు ఇంకా డౌట్ ఉంటే దీని మీద రివ్యూస్ ఎక్కడైనా చదవండి, చాలా మంచి రివ్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఒక బాడీ బటర్ చూపిస్తున్నాను. జనరల్గా వింటర్స్లోని నాదైతే నా ఫేస్ వరకు అయితే నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ అనమాట. సో నాదంత డ్రై స్కిన్ కాదు, కానీ వింటర్స్లో నా ఫేస్ ఇంకా కాంబినేషన్ స్కిన్ అయినా కూడా ఇంకా డ్రై అయిపోతుంది. సో డ్రై స్కిన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా నైట్ పడుకునే ముందు మాయిశ్చరైజర్ కానీ, బాడీ బటర్ కానీ,
లేదా ఏదైనా ఆయిల్ కానీ మనకి కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి, అలాంటివి కానీ ఏదైనా యూస్ చేయండి. కానీ ఏదైనా డెఫినెట్గా యూస్ చేసి పడుకోండి. దానివల్ల మీ స్కిన్ మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, అలానే ఎక్స్ట్రీమ్గా డ్రై అయిపోకుండా ఉంటుంది వింటర్స్లో ఎస్పెషల్గా. సో ఇది ప్లమ్ నుంచి ఒక బాడీ బటర్ అనమాట. చాలా చాలా మంచి స్మెల్ ఉంది. అండ్ ప్లమ్ ప్రొడక్ట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనిపైన. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా మంచి ప్రొడక్ట్స్ కాస్ట్లీగానే ఉంటాయి కదా, సో అలా అనమాట. ఇంకా దీని యొక్క యూజ్ ఏంటి అంటే, మనం ఆఫ్టర్ షవర్ కానీ దీన్ని చక్కగా మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ యూజ్ చేసుకొని పడుకోవడం వల్ల మన స్కిన్ అనేది ఫుల్లీ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి చాలా మంచి స్మెల్ ఉంది. ఇది వెనిలా అండ్ ఫిగ్ బేస్డ్ కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. మన స్కిన్ పైన, మన బాడీ పైన అప్లై చేసుకుంటే చాలా మంచి స్మెల్ని ఫీల్ అవ్వచ్చు. అండ్ జనరల్గా ప్లమ్ ప్రొడక్ట్స్ అన్నీ పారాబన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఏవైతే హార్మ్ఫుల్ కెమికల్స్ బాడీకి మనం యూజ్ చేయకూడదు అలాంటివన్నీ ఇందులో లేవన్నమాట. సో అందుకే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఒక సోప్, అదేంటంటే బయోటిక్ నుంచి ఇది ఆల్మండ్ ఆయిల్ బేస్డ్ సోప్ అనమాట. జనరల్గా మనం వింటర్స్లోని బాడీ వాషెస్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది, సోప్స్ మానేసి. సోప్స్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది. బాడీ వాషెస్ వల్ల స్కిన్ కొంచెం హైడ్రేటెడ్గా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అనమాట. కానీ మీకు కనుక బాడీ వాష్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే సోప్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వింటర్లోని కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉండే సోప్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంది, ఎందుకంటే ఇందులో ఆల్మండ్ ఆయిల్ ఉంది, ఇంకా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది నా సెకండ్ వన్ అనమాట. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను, చాలా బాగా అనిపించింది. సో అందుకే ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నచ్చిన సోప్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 90 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక క్రీమ్ చూపిస్తున్నాను. ఇదేంటంటే ఫుట్ క్రీమ్ అనమాట. జనరల్గా ఎవరికైతే పగుళ్ళు ఉంటాయో అలాంటి వాళ్ళకి వింటర్లో ఇంకా ఎక్కువ అయిపోతాయి, ఎందుకంటే డ్రైనెస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అండ్ కొంతమందికి కాళ్ళు ఎక్కువసేపు నించోవడం వల్ల లేదా ఎక్కువసేపు తిరగడం వల్ల స్వెల్లింగ్ వచ్చేస్తుంది, పెయిన్స్ వస్తుంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ ఫుట్ క్రీమ్ని యూస్ చేస్తే చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇది లావెండర్ బేస్డ్ ఫుట్ క్రీమ్ అనమాట. సో ఇది యూస్ చేయడం వల్ల చాలా వరకు డ్రైనెస్ తగ్గిపోతుంది, కాళ్ళకున్న డ్రైనెస్ తగ్గిపోతుంది. అండ్ స్వెల్లింగ్ పైన ఇమీడియట్గా యాక్షన్ చూపించి ఆ స్వెల్లింగ్ కూడా తగ్గి పాదాలు అనేవి స్మూత్గా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఒక బాడీ మిస్ట్ అనమాట. ఇదేమో గుడ్ వైబ్స్ నుంచి. ఇది ఒస్మాంథస్ బాడీ మిస్ట్ అనమాట. ఇది బాడీ మిస్ట్, ఫేస్ మిస్ట్ కాదు. సో మనం దీన్ని బాడీకి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ దీని క్వాంటిటీ వచ్చి 30 ml ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది పారాబెన్స్ లేవు, సల్ఫేట్ లేదు, అండ్ క్రుయాలిటీ ఫ్రీ అనమాట. ఇందులో ఎలాంటి పాయిజన్ లేదు. సో హ్యాపీగా దీన్ని బాడీకి యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఎప్పుడు మనం డియోస్ కానీ లేదా బాడీ మిస్ట్ కానీ యూజ్ చేసేటప్పుడు ఒక 15 సెంటీమీటర్స్ ఏవే పెట్టుకొని మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఒక 15 సెంటీమీటర్స్ దూరంలో పెట్టుకొని మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఇది ఒక మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఈ స్మెల్ అనేది చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుందన్నమాట. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకా స్కిన్ కేర్ రిలేటెడ్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడేమో కొంచెం మేకప్ రిలేటెడ్ చూపిస్తాను అనమాట. అవేంటంటే ఒక లిప్ లైనర్ చూపిస్తాను. అది ఇప్పుడు నేను నా లిప్స్ పైన పెట్టుకున్నాను కదా, ఇది ఎన్వే బే నుంచి అనమాట. ఇది ఫ్రైడే నైట్ 5 వర్క్స్ షేడ్ నెంబర్ 10 అనమాట. సో ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఇది యాక్చువల్గా లిప్ లైనర్. దీన్ని నేను లిప్స్టిక్లా పెట్టుకున్నాను, కానీ దీన్ని అప్లై చేసుకునే ముందు లిప్స్ని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకున్నాను, ఎందుకంటే లిప్ లైనర్స్ అనేవి అంత మనకి మాయిశ్చరైజ్డ్గా ఉండవు కదా, అందుకని. సో అందుకే కొంచెం మనకి షైనీ లుక్ వచ్చింది. సో ఇది చాలా బాగుంది, కలర్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి చాలా బాగుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ మధ్య కమెంట్ సెక్షన్లో అందరూ అడుగుతున్నారు, కొంచెం అఫోర్డబుల్గా ఉండే ఫౌండేషన్ని చూపించమని అడుగుతున్నారు, అందుకే ఇది చూపిస్తున్నాను. ఇది వచ్చి లాక్మే నుంచి, లాక్మే పర్ఫెక్టింగ్ ఫౌండేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ, ఎవరికైతే ఎక్కువగా మేకప్ ఇష్టపడరు కానీ అప్పుడప్పుడు పార్టీస్కి కానీ అకేషనల్గా రెడీ అవుదాం అనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇందులో నా షేడ్ వచ్చి న్యాచురల్ షెల్ అనమాట. సో మీరు మీ షేడ్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది చాలా అఫోర్డబుల్ అని ఎందుకు అంటున్నాను అంటే, దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 150 రూపీస్ అనమాట. సో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఒక లైనర్ని చూపిస్తున్నాను. ఇది వచ్చి పర్పుల్ నుంచి, అంటే పర్పుల్ బ్రాండ్ అనమాట.
సో ఇది ఒక లైనర్. దీని ప్యాకేజింగ్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. అంటే బ్లాక్ కలర్ వచ్చి దానిపైన గోల్డ్ కలర్ లెటర్స్ వచ్చాయి కదా, సో చాలా బాగుంది చూడడానికి. అండ్ దీని అప్లికేటర్ వచ్చి ఎలా వచ్చిందో చూపిస్తాను. సో అప్లికేటర్ ఏమో ఇలా ఉందన్నమాట. సో ఈజీగా మనం అంటే ఇప్పుడిప్పుడే ఈ ఐలైనర్ అప్లై చేసుకోవడం నేర్చుకున్న వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి అవసరం అయితే. అండ్ లాస్ట్గా కొన్ని లిప్ బామ్స్ చూపిస్తాను, ఎందుకంటే వింటర్స్ కదా, లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, లేకపోతే లిప్స్ డ్రై అయిపోతే. ఫస్ట్ వన్ వచ్చి గుడ్ వైబ్స్ నుంచి కోకోనట్ లిప్ బామ్ అనమాట. ఇందులో కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ కోల్డ్ కంప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఉంది, షియా బటర్ ఉంది, విటమిన్ E ఉంది. సో ఇవన్నీ మన లిప్స్ని బాగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది కోకోనట్ ఉంది కాబట్టి ఇందులో ఇది కొంచెం కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకొక లిప్ బామ్ చూపిస్తున్నాను. నేను కొన్ని ఆప్షన్స్ని మీకు చూపిస్తాను, సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో నివియా నుంచి స్ట్రాబెరీ షైన్ లిప్ బామ్ అనమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇంతకుముందు నేను కాలేజ్ డేస్లో ఎక్కువగా ఇదే యూజ్ చేసేదాన్ని. సో ఇది ఇలా మనకు ఉంటుంది, కాకపోతే ఇదంతా కలర్ రాదనమాట, మనకి ఇలా కనిపిస్తుంది కానీ కలర్ ఎక్కువగా రాదు, కానీ ఒక చిన్న షైన్ ఇస్తుంది మన లిప్స్కి. సో ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చి లోటస్ నుంచి, ఇది న్యూ ఇంప్రూవ్డ్ లోటస్ లిప్ బామ్ అనమాట. ఇది మన డ్రై లిప్స్ని ఇంకా క్రాక్డ్ లిప్స్ని మాయిశ్చరైజ్ చేసి లిప్స్ అనేవి స్మూత్గా ఉంచుతుంది. సో ఇందులో ఫ్లేవర్ వచ్చి ఫ్రూటీ ఫ్యూజన్ అనే ఫ్లేవర్ అనమాట. ఇది ఒక కొత్త ఫ్లేవర్, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇందులో మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. సో అంతే, టోటల్గా ఇవే ప్రొడక్ట్స్ మీతో షేర్ చేయాలనుకున్నాను. అంటే ప్రెసెంట్ వింటర్స్ కదా, వింటర్స్కి మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పి, అండ్ నాకు కొన్ని నచ్చినవి అండ్ మీకు యూజ్ అవుతాయి అనిపించినవి ఈ సేల్లో మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని ఈ ప్రొడక్ట్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ సేల్ డీటెయిల్స్ అన్నీ, ఈ కోడ్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ లింక్స్ అన్నీ మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల మనం దీన్ని యాప్లోనే యూజ్ చేయాలి. అండ్ బిఫోర్ 30th వరకు ఈ కోడ్ అనేది రన్నింగ్లో ఉంది. సో యూజ్ చేయండి చక్కగా. మనకి మన ఈమెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి వాళ్ళు మూవీ టికెట్ అనేది మెయిల్ చేస్తారు. సో మనం అది పట్టుకెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. నాన్న మాయ చెప్పు, చిట్టిబినికి మాయ చెప్పు, జాగ్రత్త చెప్పు, జాగ్రత్త. అన్న చెప్పు. ఇటు చూడు. ఓయ్ బుడుగు. ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వచ్చాం అనమాట, బీచ్కి వచ్చాము. చాలా రోజులు అయిపోయింది ఇలా బయటకు వచ్చి, నాకు కూడా బయటకు రావాలనిపించింది. అందుకే లైవ్కి వచ్చాను కదా, లైవ్కి వచ్చిన తర్వాత ఇలా బయటకు వచ్చాము అనమాట. ఇప్పుడు ఇది వచ్చి ఏమంటారు దీన్ని, ఎక్కువ దగ్గర ఉన్నాం అనమాట. అక్కడ స్టాల్ ఉంది కదా, అక్కడ మోమోస్, రోల్స్ ఇంకా సూప్ ఇవన్నీ బాగుంటాయి. సో క్లైమేట్ ఎలాగో కూల్గా ఉంది కాబట్టి సూప్ ఇంకా మోమోస్ తీసుకున్నాము. అవి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెంసేపు అలా తిరిగేసి వెళ్తాము. చాలా చల్లగా ఉంది, వద్దా అనుకున్నాము. అందుకే ఆరుష్కి స్వెటర్, హుడీ అన్నీ వేసి తీసుకొచ్చామన్నమాట. ఇలా కూల్ క్లైమేట్లో హాట్గా సూప్ ఇంకా మోమోస్ ఎంజాయ్ చేస్తుంటే నాకు ఒక సడన్ కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి అంటే నా ఫ్రెండ్ నుంచి అనమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్ ఇందు, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో తను నన్ను కలవడానికి వస్తుందంట. ఇంటికి వద్దాం అనుకుంది, కానీ నేను ఇలా బయట ఉన్నాను అని చెప్పగానే బీచ్కి వస్తానని చెప్పింది కలవడానికి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ 4 months కలుస్తున్నాము. తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. సో 4 months తర్వాత కలవడం, అండ్ అది కూడా వాళ్ళ హస్బెండ్తో వస్తుంది. చాలా మంచి ఫీలింగ్ కదా అది. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి, అంటే చెడ్డి బడ్డి ఫ్రెండ్స్ అయ్యి ఉండి, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇలా కపుల్స్ అయిపోయాక కూడా కలవడం, ఇలా అవుటింగ్కి వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అలా వెళ్తే. సో మేము ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాం, రుషికొండ వరకు వెళ్దాం అనుకుంటున్నాం. సరే ఈలోపు లేట్ అయిపోతుంది కాబట్టి డిన్నర్ చేసేస్తున్నాము. డిన్నర్ ఇక్కడ
విశాఖ స్పెషల్ ఫుడ్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందన్నమాట. ఇది ఆక్వా దగ్గర ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ మేము దోశ ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే అందరికీ ఫుల్గానే ఉంది స్టమక్ అనేది. సో హెవీగా తినడం ఇష్టం లేక దోశ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ నేను ఇప్పుడే కదా మోమోస్ తిన్నాను, నాకు అసలు చాలా ఫుల్ ఉంది. కానీ వాళ్ళకి కంపెనీ ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఒక దోశ చెప్పుకొని ఆరుష్ నేను కలిసి తింటున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ తినేసాక మేము రుషికొండ వరకు లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మేము స్టార్ట్ అయ్యి రుషికొండ వరకు వచ్చేసాము. నేను పెద్దగా రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆఫ్టర్ 4 months కలుస్తున్నాం కదా, హ్యాపీగా మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నట్టయితే అండ్ వాళ్ళతో ఏమైనా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు షేర్ చేసుకున్నట్టయితే నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆరుష్ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాడు, ఎందుకంటే ఈ మధ్య బయటికి రాలేదు కదా. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ క్లైమేట్ అయితే ఆసమ్ ఉంది, చాలా కూల్గా ఉంది. ఈ కూల్ వెదర్లో ఇలా లాంగ్ డ్రైవ్కి వచ్చాము. సో అంతే, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సీ యూ, బాయ్.